ఈటలు ఓడిపోతా అంటున్నాను. ఈటలేమో నేను గజ్వేల్లో పోటీ చేస్తా, కేసీఆర్ని ఇంటికి పంపుతా అంటున్నాగా. ఈటలా గట్లనే ఇప్పుడు చచ్చిపోయేటప్పుడు కీకెళ్ళి పెడతారు చూడు, బొబ్బలు పెట్టరా గట్ల పెడతాడు అంతేగాని కేసీఆర్ని కూడా కొడతాడా చెప్పు, నువ్వే చెప్పు. అంటే మాటలకి ఏదైనా తూటలు వేయవచ్చు, మాటలకే అది కాదు కదా. నువ్వు ఏమన్నా తెచ్చినవా బీజేపీకి వెళ్ళి గది నాకు చెప్పు, ప్రజలకు చెప్పు, మునుగోడు ప్రజలకు చెప్పు. మేమిద్దరం బీజేపీలోకి పోయినాం, నేను రఘునందరావు, మేము ఇగో ఇన్ని కోట్లు తెచ్చినాం గెలిచి, ఇగో మా రాజగోపాల్ కూడా ఇన్ని కోట్లు తెస్తారని చెప్పు. పబ్లిక్లో పోయి వస్తున్నావు కదా ప్రచారానికి, పని చేయి. ప్రతి పథకంలో మా డబ్బులు ఉన్నాయని చెప్తురుగా, చూపి ఉంటే ప్రతి పథకమే. నువ్వు కేంద్రం, మేము రాష్ట్రం. అంటే ఇప్పుడు మా నిర్మలా సీతారామన్ ప్రైమ్ మినిస్టర్, మన ఫైనాన్స్ మినిస్టర్ లేదు, ఆమె వచ్చి రాజేష్ షాప్ కాడ నిలబడి మా మోడీ బొమ్మ అంటుంది. ఊరిని అమ్మయ్యమ్మ, మోడీ బొమ్మ ఎందుకు పెట్టాలి? పెట్రోల్ పెంచినందుక? సిలిండర్ మీద ఆమె బొమ్మ పెట్టుకోమని మోడీ గారిది, ఎందుకంటే మేము 400 1200 చేసినామని. ఇదే అయ్యా పబ్లిక్ సెక్టార్లన్నీ అమ్ముతున్నాం, బోర్డు పెట్టుకోమని మోడీ బొమ్మ. ఇవి అమ్మతందుకు పెట్టాలా పబ్లిక్ సెక్టార్లన్నీ? విమానాలు అమ్ముతురు, రైలు అమ్ముతురు, ఓడరేవులు అమ్ముతురు. వాళ్ళు అమ్మంది లేనే లేదయా. లక్షల కోట్లు కార్మికులనంతా రోడ్డు మీద వేసిరు. ఒక్క పని కాదు వాళ్ళ. ఉన్న కంపెనీలను ప్రభుత్వం భరించాలి. సీఎం కేసీఆర్ గారు జాతీయ పార్టీ పెట్టి తప్పకుండా 2024 వన్ సైడ్ భారతదేశాన్ని జాతీయ పార్టీలో దుమ్ము లేపుతాం. ఇప్పుడు నీకు మొత్తం ఖాళీ అవుతుంది అన్నీ. చెప్పండి సార్, చివరిగా ఏం చెప్తారు ఓటర్లకు? మునుగోడు ప్రజలకందరికీ కూడా నేను దండం పెట్టి చెప్తున్నా, మేము గెలిచేది మేమే, అభివృద్ధి చేసేది మన టీఆర్ఎస్ పార్టీ, మన సీఎం కేసీఆర్ గారే. అన్ని రకాలు కూడా తెలంగాణను ఒక్క రకంగా కాదు, 12,700 గ్రామాలుంటే ప్రతి గ్రామానికి కూడా డంపింగ్ యార్డ్ కానీ, గ్రేవీ యార్డ్ కానీ, ట్యాంకర్ కానీ, ట్రాలీ కానీ, హరితరం కానీ, నర్సరీ కానీ, ఇవన్నీ దేశంలో ఎక్కడ లేని విధంగా చేసిన ఘనత మన సీఎం కేసీఆర్. కాబట్టి ఎవ్వరికి కూడా సాధ్యం కాదు. ప్రపంచంలోని హయ్యెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ఘనత ఒక ఇంజనీర్ అవతారం ఎత్తి మన సీఎం కేసీఆర్. వీళ్ళెవ్వరు కూడా సాటి రారు మన సీఎం కేసీఆర్కు. కాబట్టి గెలిచేది మునుగోడ్ల. ఒకనాడు ఫ్లోరైడ్ వాటర్ తోటి కాళ్ళొంకర చేతులొంకర నానా భీమత్సమైంది, ఎవ్వరు పట్టించుకోలే. ఈ నల్గొండ ప్రజలు పెద్ద పెద్ద లీడర్లు కాంగ్రెస్లా వీళ్ళంతా కేంద్ర మంత్రులు అయ్యారు, రాష్ట్ర మంత్రులు అయ్యారు, పరిపాలించరు, రకరకాల ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు, ఎవరు పట్టించుకోలే. మన సీఎం కేసీఆర్ మినరల్ వాటర్ తాగిపించిండు నల్గొండ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి అంతటా కూడా మినరల్ వాటర్ తాగిపించిండు. అది కేసీఆర్ గొప్పతనం. దానికోసమే కేసీఆర్కు నమ్మకం ఉన్నది, కేసీఆర్ మీద విశ్వాసం ఉన్నది. రైతులకు 10,000 రైతు బంద్ వేసిండే. ఒక గుంట ఉండని, 2 గుంటలు ఉండని, ఏదైనా ప్రమాదశాత్ అయితే 5 లక్షల రూపాయలు 10 రోజుల్లో పట్టేస్తుండే. ఒక పెద్ద మనిషికి, ఒక అక్కకు, ఒక నాన్నమ్మకు, ఒక నాయనకు 2,016 రూపాయలు పింఛనేస్తుండే. సొంతం కొడుకున్నా 20-30 వేల రూపాయలు జీతం వచ్చినా నెలకు తండ్రికి 2,000 ఇవ్వాలంటే ఆలోచన చేస్తాడు. నియాసుంటోడు కూడా ఆలోచన చేస్తాడు, ఇస్తున్నా వద్దా అని. అదే మా కేసీఆర్ పెద్ద కొడుకు లెక్క 2,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇవన్నీ ఇచ్చినాక మరి డబ్బులు మధ్య ఎందుకు వస్తారు? రేవంత్ రెడ్డి అంటాడుగా, మీకు దమ్ముంటే యాదగిరిగుట్టకు వచ్చి కేసీఆర్ కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు. కాదు ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్ కేసు రేవంత్ రెడ్డికి. ఆయన మాటలు పట్టుకుంటే ఇప్పుడు ఆయన్ని ఎడుచుకుంటూ చెప్తుడు, నన్ను ఇక దించేస్తారు, నాది పీసీసీ పదవి పోతుంది, ఇక నేను బీజేపీలోకి పోతా అని ఆయనే చెప్తున్నాడు. ఇక నువ్వు థ్యాంక్ యూ.